ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ పేరు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్. ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. ఇది ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనకు తెలిసినట్టు ఐవీఎఫ్ పద్ధతిలో ఫస్ట్ లేడీస్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ని తీసుకొని స్పర్మ్తో కలిపి ఒక ఎంబ్రియో పిండం అనేది బయట తయారు చేసుకుంటాము. ఇంతవరకు తెలుసు. సో ఈ పిండం అనేది ల్యాబ్లో ఉన్నప్పుడు 3rd డే కానీ 5th డే కానీ ఉన్నప్పుడు మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసుకొని దాంట్లో నుంచి ఒక చిన్న పీస్, ఒక జెనెటిక్ మెటీరియల్ని తీసుకొని అనాలిసిస్ చేసి ఆ జెనెటిక్ మెటీరియల్ మొత్తం అనాలిసిస్ చేసి ఎలా ఉంది, దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశం ఆ బేబీకి ఉందా అనేది తెలుసుకోవడమే ఈ ప్రీనేటల్ జెనెటిక్ డయాగ్నోసిస్. సో ఇంత అడ్వాన్స్డ్ టెస్ట్ ఎవరెవరికి చేస్తారు? ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి చేస్తారా అంటే లేదు. యాక్చువల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారు. కానీ మన దేశంలో ఐవీఎఫ్ పద్ధతి అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి కాస్ట్ కన్స్ట్రెయింట్ తగ్గించడానికి పేషెంట్ మీద మనం కొన్ని ఇండికేటెడ్ ఉన్న వాళ్ళకే ఇది సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఎవరికి ఇది జెన్యున్గా ఇండికేటెడ్, ఎవరు దీన్ని మనం తప్పకుండా చేయించుకోవాలని సజెస్ట్ చేస్తాము అంటే ఫస్ట్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే 37-38 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మహిళలు ఐవీఎఫ్కి వెళ్తున్నారనుకోండి, వాళ్ళ అండాల క్వాలిటీ తగ్గిపోయి వాళ్ళ పుట్టబోయే పిండానికి జన్యుపరమైన లోపాలు, అబార్షన్స్ రిస్క్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఇలాని మనం సజెస్ట్ చేస్తాం. 2 రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే ఇంతకు ముందు ఐవీఎఫ్ చేయించుకొని ఉంటారు, వాళ్ళకు వచ్చిన ఎంబ్రియోస్ బాగానే ఉన్నాయని చెప్తారు, మైక్రోస్కోప్ కింద చూస్తే మంచిగానే అనిపిస్తాయి, ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే వీళ్ళకి రిపీటెడ్గా ఫెయిల్యూర్ వస్తుంది, సక్సెస్ అనేది రాదు. అలాంటి వాళ్ళకి. 3 రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే రిపీటెడ్గా ఒక 5-6 సార్లు కూడా కొంతమందికి మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా వాళ్ళని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీకి వెళ్ళమని అప్పుడు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ చేసి ఆ పిండాలలో ఏమైనా జెనెటిక్ లోపాలు ఉన్నాయా అనేది తెలుసుకొని మంచి క్వాలిటీ పిండం, ఎలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేని పిండాన్ని ట్రాన్స్ఫర్ చేయమని సజెస్ట్ చేస్తాం. 4 ఆల్రెడీ ఫ్యామిలీస్లో సివియర్ జెనెటిక్ డిజార్డర్స్ లైక్ హీమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, ఏకాండ్రోప్లేజియా, టేసాక్స్ డిజీజ్, ఇలా రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీస్లో ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ రన్ అవుతున్నప్పుడు మన పుట్టబోయే పిల్లలు కూడా ఇలాంటి జన్యు లోపాలు ఉంటాయేమనే భయం ఉన్నప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళి మనం ముందే టెస్ట్ చేసుకొని ఈ లోపాలు లేవు అని కన్ఫర్మ్ చేసుకొని అలా లేని మంచి ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది 4th. ఎవరైనా ఆల్రెడీ ఎఫెక్టెడ్ చైల్డ్ ఉందనుకోండి, ఒక సిబ్లింగ్ బేబీకి అక్కో అన్నో ఎఫెక్ట్ అయి ఉన్నవాళ్ళు మన నెక్స్ట్ బేబీకి అలా రాకుండా ఉండడానికి ఇలాంటి పద్ధతికి వెళ్ళొచ్చు. 6th ఆల్రెడీ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఇస్ అ నోన్ క్యారియర్, అంటే వన్ ఆఫ్ ద పేరెంట్స్కి ఈ ఒక జెనెటిక్ డిజార్డర్ని ట్రాన్స్ఫర్ చేసే లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళకి ఏ కారణం చేతనే ముందే తెలిసి ఉంటే, వాళ్ళకి అలా వాళ్ళ పిల్లలకి అది వచ్చే భయం, ట్రాన్స్ఫర్ చేసే భయం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఇలా ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళి ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని ఆ ఎంబ్రియోకి ఆ జెనెటిక్ కండిషన్ లేదని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి వినూత్నమైన పద్ధతి. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇంతకుముందు ప్రీనేటల్ డయాగ్నోసిస్లో ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3rd మంత్ కానీ 4th మంత్ కానీ వచ్చాక బేబీ నుంచి కాస్త ఉమ్మ నీరును బయటకు తీసి లేదా ప్లాసెంటా నుంచి కొంచెం జెనెటిక్ మెటీరియల్ని తీసి అప్పుడు జెనెటిక్ టెస్టింగ్కి పంపించి అప్పుడు బేబీకి ఆ కండిషన్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకొని ఒకవేళ బేబీ ఎఫెక్టెడ్ అని తెలిస్తే అప్పుడు టర్మినేట్ చేసి అబార్ట్ చేసేసి తీసేసేవాళ్ళు. దీంతో ప్రాబ్లం ఏంటంటే చాలా మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, అబార్షన్ అనే ఒక ప్రాసెస్ అండర్గో కావాలి, ఇవన్నీ ఉంటాయి. అదే ఇలాంటి పద్ధతి ద్వారా ఏంటంటే బిఫోర్ ద ఎంబ్రియో ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు నో, మనం ఆ ప్రాసెస్ని, ఆ మెంటల్ ట్రామాని అంతా అవాయిడ్ చేసుకొని ముందస్తుగానే మంచిది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
దీంట్లో కూడా మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. పీజీడీఏ, పీజీడీఎం, పీజీడీఎస్ఆర్, ఇలా ఎన్నో వెరైటీస్ ఉంటాయి. మీకు ఏది మీరు ఒకవేళ వెళ్ళాలనుకోండి, మీకు ఏది సరిపడుతుంది అనేది మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే వాళ్ళు మీ కరెక్ట్ది సజెస్ట్ చేస్తారు. ఓకే. కాకపోతే ఈ టెక్నాలజీ గురించి కొంచెం ఎథికల్ డైలమా ఏంటంటే ఆ ఎఫెక్టెడ్ ఎంబ్రియోస్ని మనం డిస్కార్డ్ చేసేస్తాము. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎథికలా కాదా అని కొంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. అది వీ విల్ లీవ్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేరెంట్స్ హూ గో ఫర్ ద ప్రొసీజర్. ఓకే. I hope this information was useful to you. Be aware, be informed, అండ్ నెక్స్ట్ టైం మీరు ఏమైనా ఈ ప్రొసీజర్ చేసుకున్నప్పుడు మీరు ఈ కేటగిరీస్లో దేంట్లో అయినా వస్తే మీ డాక్టర్తో ఇవన్నీ డిస్కస్ చేసుకొని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే.